హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూస్తున్నాం బిగ్ బాస్ 9 తెలుగు 77వ ఎపిసోడ్. అదేనండి, సాటర్డే జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడదాం. అయితే ఎక్కువ డ్రామాలు, డ్రామాటిక్ అసోసియేషన్లు మన దగ్గర ఏమి ఉండవు. ఖచ్చితంగా అన్యాయం ఎక్కడ జరిగిందో అన్యాయం వైపు ఆ పాయింట్ని చూసే వ్యూవర్స్కి మేబీ ఎవరిదైనా ఓవర్లాప్ అయి ఉండొచ్చు, కొంతమంది దాన్ని గమనించకపోవచ్చు. అలాంటి విషయాలు నేనైతే తెలియచేయాలని అయితే ఖచ్చితంగా అనుకుంటాను. అంతే తప్ప ఈ రైస్ ఎక్కువ ఇచ్చారు, కూర మాడిపోయింది, కూర ఎక్కువ వేయలేదు, మసాలాలు ఇవ్వలేదు, నాకు ఇలాంటి టాపిక్లు నేను అస్సలు నా రివ్యూస్లో నేను పెట్టబోను. ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మీరందరూ కూడా మీ టైంని వెచ్చించి ఇక్కడ నా వీడియో చూసి రివ్యూ ఏంటి అసలు ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నా వీడియోస్ చూస్తారని అయితే నేను ఆశిస్తాను. మీ టైం కూడా నేను వేస్ట్ చేసి తెలుసుకోలేదు. అయితే ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చారు, కెప్టెన్ కండక్టర్షిప్ గురించి చూపించారు. నిజంగా ఈ కెప్టెన్సీ కండక్టర్షిప్ గురించి మనందరికీ చూపిస్తే ఆయన కూడా చూశాను మన ఎదురుగా కదా. అయితే ఇంత పెద్ద కెప్టెన్సీ కండక్టర్షిప్ గురించి ఒక చిన్న స్టెప్లో పోయింది కదా అని సుమన్ శెట్టి గారు నాగార్జున గారు అడిగిన విధానం ఏదైతే ఉందో, సార్ మీకు నమస్కారం సార్, ప్లీజ్ కెప్టెన్సీ కండక్టర్షిప్ అంటే మీకేమో అంత ఈజీ ఏమో, కానీ సుమన్ శెట్టి గారికి కావచ్చు, మిగతా సభ్యులకు చాలా పెద్ద ఇమ్యూనిటీ పవర్ అది అని చెప్పాలి. నెక్స్ట్ వీక్కి ఇమ్యూనిటీ పవర్ అవ్వచ్చు, లేదంటే ఒక గౌరవంతో ప్రౌడ్కి సంబంధించిన విషయం. అసలు సుమన్ శెట్టి గారు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసాం. ఇక్కడ ఒక ముగ్గురు ఆడిన ఒక పాచిక ఆటలో, వాళ్ళ స్వార్థపరమైన ఆటలో సుమన్ శెట్టి గారిని బలి తీసుకున్న విధానాన్ని మీరు కనీసం ఎత్తకపోవడం అనేది అన్యాయంగా అనిపించింది. అంటే నేనేమనుకుంటున్నానంటే, అరే ఉన్నదే అక్కడ నేను తీసుకున్నదే కంటెండర్స్ని, నేనేం చెప్పాలంటే నాసిరకం కంటెండర్లను తీసుకున్నాం. ఉన్నాళ్ళలో ఏదో బెటర్గా ఆడుతున్న వాళ్ళని కూడా నేను తక్కువ చేసి చూపిస్తే అసలు కాంపిటీషనే లేకుండా పోయింది. వన్ సైడెడ్గా ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని చెప్పి ఆయన ఒక్కొక్కసారి ఆ విషయాలు ఎత్తట్లేదేమో అనేది నా ఫీలింగ్. నిన్న సుమన్ శెట్టి గారు ఏదైతే ఓడిపోయారో, వాడగొట్టారో, ఒక పక్క ఏంటిది డేమాన్ పవన్ వచ్చేమో రీతు చౌదరిని గెలిపించారని ఆయన ఓవర్ ఇదైపోయి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంకా సంచాలకుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాడు. ఇంకో పక్క ఎలాగైనా గెలవాలనుకున్న మీరు సుమన్ శెట్టి గారిని ఎలాగైనా ఓడించాలనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు రీతు చౌదరిని ఎలాగైనా గెలిపించాలనుకోవడం తప్పు కాదు, కానీ అవతల వ్యక్తి దానివల్ల ఎంత నష్టపోతున్నాడు అనేది కూడా చాలా పాయింట్. అలాగే ఎవరు ఇక్కడ మహాతల్లి, ఇప్పుడు బిగ్ బాస్కే బాస్ అయినటువంటి తనూజ గురించి, ద గ్రేట్ తనూజ గురించి ఈ మిస్టేక్ చెప్పాలి, ఈ మిస్టేక్ గురించి మాట్లాడని నాగార్జున గారి గురించి కూడా, అలాగే బిగ్ బాస్ టీం గురించి కూడా నేను మాట్లాడతాను. ఏంటంటే ఎవరైతే తనూజకి ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి ప్లీజ్ చెవులు కళ్ళు కొద్ది ఓపెన్ చేసి వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వన్ సైడెడ్గా ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించినా సరే, మనం ప్రేమించిన వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం చెప్పకపోతే ఆ గర్వం తలకెక్కుద్ది అనేది వాస్తవం. అలాగే తనూజాని ఇష్టపడే నేను కూడా ఇష్టపడతాను, బట్ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పకపోతే అది అన్యాయం అవుద్ది. ఇప్పుడు ఆయన వచ్చింది కదా, ప్లేటు ఆ స్టెప్ పెట్టినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మీరు చూశారు కదా. చూసినప్పుడు తనూజ ఏముందండి, వెళ్ళు గుద్దింది, వెళ్ళు అయిపోయింది వెళ్ళు అని వన్స్ యాజ్ ఏ సంచాలకుగా ఒక యాక్సెప్టెన్స్ తెలియజేసిన తర్వాత పాపం సుమన్ శెట్టి గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్లాగ్ తీశారు తప్ప, లేదంటే అన్ని స్టెప్పుల్ని ఎంత జాగ్రత్తగా పెట్టారు తెలుసా. అది అసలు ఎక్కడైనా ఏమోలని తగ్గిందేమో అని చెప్పి గుద్ది సెట్ చేసిన ఆ వ్యక్తి ఫైనల్ స్టెప్ని ఎందుకని అంత కరెక్ట్గా ప్లేస్ చేయడానికి టైం తీసుకోలేదంటే బికాజ్ ఆఫ్ తనూజ కన్ఫర్మేషన్ చేసింది యాజ్ ఎ సంచాలకుగా. కాబట్టి ఆయన పాపం కంగారు పడి అప్పటికి ఇంకా 3 స్టెప్పులు పెట్టాలండి. రీతు చౌదరి ఎంతో దూరం ఉంది, ఆయన హ్యాపీగా నిర్మలంగా తిప్పి పెట్టేస్తే కెప్టెన్ అయిపోయాడు. కానీ ఇక్కడ ఎంత అన్యాయంగా ఆమె చేసిన తప్పుని కవర్ చేసుకుందో తనూజ అంటే, అసలు నేనైతే మాత్రం ఒకటే చెప్తానండి, నా వల్ల అక్కడ మిస్టేక్ జరిగింది, లేదంటే ఆయనకు అవకాశం ఉంది 3 స్టెప్పులు హ్యాపీగా పెట్టుకొని నిర్మలంగా ఒక తాబేలులాగా నిదానంగా వెళ్ళేసారు, ఆయనే కెప్టెన్ అయ్యేవాడు. సో అలాంటి అవకాశానికి నా వల్ల నష్టపోయాడు కాబట్టి ఖచ్చితంగా నేను సుమన్ శెట్టికే ఇచ్చేవాడిని, ప్రజల మన్నలను పొందేవాడిని. బట్ ఈరోజు మిస్టేక్ చేసి ఇంత బ్లండర్ మిస్టేక్ చేసింది రీతు చౌదరి. ఇంకో పక్క సంజన గారు కానీ దివ్య కానీ మాట్లాడుతుంటే
ఒకే విధంగా అంటే ఎలా అంటే అమ్మో ఎక్కడ వీళ్ళు నన్ను రీతి కెప్టెన్ చేయనివ్వరో, ఎక్కడ ఏమని తనూజాని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారో అని చెప్పి అరుపులు పెరడపప్పులు చేసేస్తుంది, అది చేస్తుంది, ఏడు చేస్తుంది, ఇష్టం వచ్చేది చేస్తుంది. అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి చిన్నులు చూశాక ఒక స్క్రాప్ని తీసుకొచ్చామో గేమ్లో పెట్టామో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అస్సలు తలకనొప్పి వ్యవహారం రీతు చౌదరి కానీ ఈవెన్ తనూజ కూడా. ఆమెకు నచ్చిన పనులు జరగకపోతే విరుచుకుపడిపోవడం, లేదంటే అరుపులు పెడబొబ్బులు, లేదంటే ఇంకో మాటలేదో అనేయడం, అవతల వ్యక్తుల్ని దిగజార్చి మాట్లాడడం. ఇది పరిపాటుగా వీళ్ళకి మేబీ అంటే ఈ టీవీలో ఆ డ్రామా చేసి 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 మేబీ అలాగా అదే యాటిట్యూడ్ చూపిస్తారో ఏంటో నాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే ఓవర్ యాక్టింగ్ టూ మచ్గా చేసి ఆయన అయితే కెప్టెన్ అవ్వకుండా చేసి రీతు చౌదరికి అన్యాయంగా కెప్టెన్సీ ఇచ్చారు అనేది నా 100% నేను బలగుద్ది చెప్పగలను. అదేవిధంగా మధ్య మధ్యలో ఎవరైతే సుమన్ శెట్టి గారి కరెక్ట్ అని చెప్పడానికి ట్రై చేసిన సంజయ్ గారు అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఈవెన్ కళ్యాణ్ కూడా నువ్వు కన్ఫర్మ్ చేశాకే కదా వెళ్ళి పెట్టాడు, లేదంటే ఆయన చేసుకునేవాడు కదా అని కూడా తనూజని అడిగితే నేనేం చెప్పలా అని. సరే దివ్య ఏదో సపోర్ట్ చేస్తుంటే ఆర్ యూ క్రేజీ అని చెప్పి ఆమె అంది. మీ ఇలా పదాలన్నీ మీకు వినబడవా, నాగార్జున గారు కనబడవా? ఈ ఫస్ట్ ఆమె ఏ తప్పు చేసిన అవతల మీద రుద్దేయడం, ఎవరైనా ఆమెకు ఎగనెస్ట్గా మాట్లాడుతుంటే నీకు అలా అనిపించిందా అని చెప్పి నాగార్జున గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయడం అనేది అన్యాయంగా అనిపించింది. ఆ పాయింట్ ఎక్కడో కూడా నేను చెప్తాను. అయితే ఇంత చండాలమైన ఫెయిల్యూర్ సంచాలకుగా చేసినటువంటి తనూజని అట్లీస్ట్ ఒక్క మాట కూడా అనకపోవడం, ఆ విషయాన్ని స్కిప్ చేయడం ఏదైతే ఉందో, ఓ పని చేయండి బాబు, కప్పు ఇచ్చేయండి, మేము బతిలాడుతున్నాం కదా, కప్పు ఇచ్చేయండి తనూజకి, ఇచ్చేయండి, వన్ సైడెడ్గా ఇస్తే ఇంకా హ్యాపీ కదా, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే ఇచ్చుకుంటున్నారని చెప్పి. కరెక్ట్ కాదు ఇది. అంత అన్యాయంగా చేశారంటే ఎవరు తప్పులు చేసినా మీరు ఎక్కుతారు తప్ప తనుజ తప్పు చేస్తే ఎక్కకుండా కనీసం ఆమెని ఆ విషయం గురించి లేపకపోవడం అనేది, ఇదే సంచాలకుగా తప్పు చేసినటువంటి సంజనాన్ని ఏకిపడేశారు, రీతు చౌదరిని ఏకిపడేశారు, ఇంకోసారి ఇవ్వను నీకు అని చెప్పి కూడా అన్నారు. మీరు అంత అన్యాయంగా మాట్లాడారు. డిమాండ్ పవన్ అన్నారు, కళ్యాణ్ అన్నారు. వై నాట్ తనూజ అంటున్నాను. వై నాట్ తనూజకి ఎందుకని మీరు క్వశ్చన్ చేయలేదు? ఎందుకని ఒక్క మాట కూడా అనలేదు? అసలు ఆ టాపిక్కే లేపలేదు. పైపెచ్చు సుమన్ శెట్టిని మీరు ఏమంటారంటే ఒక్క స్టెప్తో పోయింది కదా జాలి చూపిస్తారా? ఎవరికి కావాలండి మీ జాలి? ఇంత అన్యాయంగా మీరు షోని నడుపుతూ మళ్ళీ మీరు ఆ సింపతి చూపిస్తారా? కరెక్ట్ కాదు ఇది. చూసేవాళ్ళని పిచ్చోళ్ళ. బిగ్ బాస్ ఫస్ట్ శివబాలాజీ షో నుండి చూస్తున్న ఒక వ్యూవర్గా చెప్తున్నా, బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే సైకలాజికల్గా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి, 100 రోజులు అమ్మ నాన్నలు ఫోన్లు కమ్యూనికేషన్ లేకుండా వేరే ఎంటర్టైన్మెంట్ లేకుండా చూసిన మొహాలు చూసి 4 గదుల మధ్య ఉండడం అంటే అంత ఈజీ కాదు. అంత అందరిలాగా నేనైతే షోని అంత ఈజీగా తీసి పడేను. చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ ఆ రెస్పెక్ట్ నేను చేసే పనుల వల్ల మేనేజ్మెంట్ మీద కోపం వస్తుంది. అది నా కోపం. తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్దాం. వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరు గొడవ ఇప్పుడే తీరేలా లేదు, మనం మాట్లాడదాం లోపలికి వెళ్ళని చెప్పి అంటే నేనేదో న్యాయంగా మాట్లాడతారనుకున్నాను. ఇక్కడ కూడా అన్యాయంగా మాట్లాడాలని చెప్పాలి. ఎంత అన్యాయంగా మాట్లాడారో పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు ఎవరైతే వీళ్ళిద్దరు గొడవ జరిగింది కదా, ఎవరో తప్పు అని భరణి అడిగితే నేను వాస్తవానికి భరణి గారి విషయంలో చాలా ఫస్ట్ టైం వీళ్ళిద్దరు రైవలరీ స్టార్ట్ అయిన తర్వాత భరణి గారిని చాలా హ్యాపీగా నిజాలు మాట్లాడట్లేదు, ఈయన ముఖస్థుతిలో అయితే మొహమాట అనుభవుతున్నాడు అని చెప్పి నేను ఏదైతే అనుకున్నానో అది నిన్న ఆయన కొంతవరకు దానికి న్యాయం చేశాడు అనుకోవాలి. ఎందుకంటే అడగగానే వేరే ఆలోచన లేకుండా ఏదైతే బయటికి వెళ్ళొచ్చి తనూజ గారి ఫాలోయింగ్ చూసి చాలా జాగ్రత్తగా నటిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, సో అదే ఇన్ఫ్లుయెన్స్తో ఆయన రన్నింగ్ అవుతారు అనుకుంటే నిన్న మాత్రం ఆయన ఎందుకు న్యాయం వైపు నిలబడాలనిపించిందో ఏమో నాకు తెలియదు. ఏం మాట అన్నాడంటే తనూజాది తప్పు అన్నాడు. తనూజాది ఎందుకు తప్పు అంటే నేను 4 పాయింట్లు చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. వీడియో చూడండి మీరు, వాళ్ళిద్దరు గొడవ జరిగింది నిన్న కూడా చూపించారు, ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి. కూర్చున్న ఆవిడ లెగిసి వాయిస్ రేజ్ చేసింది ఫస్ట్ తనూజ. పాయింట్ చూసుకోండి మీరు కావాలంటే. నువ్వు అరవకు తనూజ, నువ్వు వరిస్తే నేను అరవగలను అని ఆ డైలాగు అన్నది
అప్పుడు దివ్య అందమాట. దానికి ముందు కూడా బిహేవియర్ గురించి మాట్లాడింది ఎవరు? బిహేవియర్ అంటే ఒక పర్సన్ యొక్క వ్యక్తిగత విషయం కాదా బిహేవియర్ అంటే? నీ బిహేవియర్ అంటే ఎలా ఉంది అంటే ఏంటి? బిహేవియర్ అంటే ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. బిహేవియర్ అంటే ఏమో పాజిటివ్ వర్డా? నాగార్జున గారు అంటారు పిచ్చి పిచ్చిగా మంచిదా, బిహేవియర్ మంచిదా? ఏంటండి క్వశ్చన్? పిచ్చి పిచ్చిగా అంటే ఏంటి పదం? మేమైతే పిచ్చ పిచ్చగా ఉందా క్యాజువల్గా అంటాం. మరి అలా అనుకుంటే అది క్యాజువల్ అంటే ఇది క్యాజువలే. తప్పండి, చాలా తప్పు. చాలా అన్యాయంగా దాన్ని చాలా సింపుల్ వేలో తీర్చిపడేద్దామని చూశారు. అది ఏదో మరి ఎందుకన్నారో ప్రోమో చూసి ఓహో ఈ నిజాలు మాట్లాడడం మొదలెట్టారు రా బాబు అనుకున్నాను. అబ్బే నిజాలు మాట్లాడే లేదు, మీరు డబ్బా కొడుతూనే ఉండండి. జనాలు చూస్తున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తినో లేకపోతే ఎవరినో తొక్కాలని చూస్తారో అలాంటప్పుడు ఆ వ్యక్తికి సపోర్ట్ ఎక్కువ అవుతుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, తనుజ ఫ్యాన్స్ అవ్వచ్చు. ఒక లేని దాన్ని ఉంది ఒక మనిషి మీద అభిమానాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తిని నెగిటివ్గా చూపించాలని పదే ట్రై చేసేది ఏదైతే ఉందో అది చాలా చండాలమైన విషయం. చూసే ప్రేక్షకుడు ఖచ్చితంగా ఎవరైతే అన్యాయంకి గురయ్యారో అటు సుమన్ శెట్టి గారు అవ్వచ్చు, ఇటు దివ్య గారు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా జనాలు న్యాయం చేస్తారు, ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనుకుంటున్నాను. అలాగే భరణి గారు ఎప్పుడైతే స్పాంటేనియస్గా తనూజ అని చెప్పారో నాగార్జున గారు అసలు పాపం ఓ పని చేయండి సార్, ఆమెను అలా ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిపోండి, పెంచుకోండి, పోని పెంపుడు కూతురులా పెంచేసుకోండి తనూజాని. అది మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పాడు ఆయన ఒపీనియన్, మీరు ఎందుకు అడగాలి? ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన చెప్పినప్పుడు మీరు వినాలి. వినకుండా మళ్ళీ ఆయన్ని ఏంటి నీకు అలా అనిపించిందా ఇలా అనిపించిందా ఆయన అడిగితే అలాగా సార్ మీరు ఒపీనియన్ అడిగారు కాబట్టి అమ్మని చెప్పాను సార్ అనగానే ఓకే డన్ కూర్చో అని సార్. అంటే మీకు కావాల్సిన ఆన్సరు భరణి దగ్గర నుంచి రావాలి, లేదు దివ్య తప్పు సార్ అని. డిమాండ్ పవను చెప్పిన దాన్ని కూడా మళ్ళీ దాన్ని కెలికి ఆయన చేతిలో ఉండే నోట్లో ఉండి మళ్ళీ దివ్యది కూడా తప్పు ఉందని అనిపించాలి. ఇమాన్యుయల్ కరెక్ట్గా చెప్తాడంట, అన్నీ కరెక్ట్గా ఆలోచించి చెప్తాను, నిన్నే అడుగుతున్నాను. ఒక పని చేయండి, దివ్యని అడగండి ఒకసారి చెప్పుద్ది, అడగండి, తనూజని అడగండి. ఆయన ఇమాన్యుయల్ నెంబర్ 1 కానీ ఏదో చెప్తాను కదా, ఉన్నవాళ్ళు ఎవడరా బాబు బెటర్ అనుకుని వేయడమే ఈసారి ఈ సీజన్లో, అంతే తప్ప మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరూ లేరు నా దృష్టిలో. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరూ లేరు. కళ్యాణ్ కూడా తన వరకు వస్తే వన్ సైడెడ్గానే తనుజ కోసం అన్యాయంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. డిమాండ్ పవన్ వన్ సైడెడ్గా మాట్లాడారు రీతు చౌదరి. ప్రతి ఒక్కరు ఒకళ్ళ ఫేవరెటిజం చూపించుకుంటున్నారు తప్ప జెన్యూన్ పర్సన్స్ ఎవరు ఉన్నారు హౌస్లో? పర్ఫెక్ట్ ప్లేయర్స్ అయితే ఎవరు లేరు. సో అలాగ మీరు నాగార్జున గారు మీరు ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ డెసిషన్ కూడా మీరు మార్చే ప్రయత్నం చేసి తనూజకు ఫేవర్గా మార్చే ప్రయత్నం చేశారనేది నా ఫీలింగ్. అలాగే ఒక మాట అనిందండి గొడవలో, వద్దన్నా వెనకబడుతున్నావు నువ్వు అని చెప్పి వెటకారంగా దివ్య గురించి మాట్లాడి వద్దన్నది ఎవరు, వెనకబడింది ఎవరు? నాకు ఈ క్లారిటీ కోసమే భరణి గారితో మాట అంది. సార్ నేను ఆ విషయం అయితే నేను మర్చిపోలేను సార్, నేను పర్సనల్గా తీసుకున్నాను, బయటికి వెళ్ళక కూడా అమ్మాయితో నాకు పని ఏం లేదు, చాలా పర్సనల్ సార్ అది. సార్ మీతో ఏమైనా అనిందా అని అడిగింది. క్లారిటీ ఏమైనా అడిగిందంటే, సార్ మీతో నేను మీరు ఆమెతో ఏమైనా అన్నారా? నేను ఆ అమ్మాయిని వదిలించుకుందాం చూస్తున్నాను, వద్దని చెప్తున్నా ఆ అమ్మాయిని అంటే నాతో నా మీద ప్రేమానురాగాలు చూపిస్తుంది అని చెప్పి మీరేమైనా అన్నారా అనే ఉద్దేశంతో అడిగితే లేదు నేనేం అనలేదు అని చెప్పాను. ఆ క్లారిటీ తీసుకుంది. ఏమో మీరు అన్నారు కాబట్టి ఆమె అమ్మాయి అక్కడ నోరు జారిందేమో అని చెప్పి అడిగితే ఈయనేమో నేనమ్మా ఆ మాట అనలేదు అన్నాడు. అప్పుడు అంది ఓకే చూద్దాం అలా ఏ బేస్ చేసుకుని అనిందో చూద్దాం అని చెప్పి. ఈ విషయం మీద నాగార్జున గారు మీరు అడగలేరండి? ఒక పిల్లని వద్దని వెనకబడుతున్నారంటే ఎంత నీచమైనండి ఏమండి? మరీ చండాలం కదా. ఈ క్వశ్చన్ మీరు చేయరా అండి? ఇది ఇంతకన్నా దారుణం ఉండదండి. ఫ్యాన్స్ కూడా మీరు గొడ్డొచ్చి చేలో పడినట్టు కాకుండా కొద్దిగా ఆలోచించండి ప్లీజ్. ఇప్పుడు ఆ మాట మీ అమ్మనో మీ చెల్లిని అంటే ఊరుకుంటారా మీరు? వద్దని వెనకబడుతుందా? అరే 10 సార్లు అన్నయ్య రా అంటుందిరా దొనపోతు మొహంలారా. మరీ అన్యాయంగా పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మను కూడా ఒక ప్లాన్గా వచ్చిందా? మరి భరణి గారి కూతురు ఎలా వచ్చిందిరా? భరణి గారి కూతురు ఎలా వచ్చింది? ఏ ప్లాన్తో వచ్చింది? ఏం చెప్పాలనుకుంది? తనుజాకు ఓట్లున్నాయి, తనుజాకు ఓట్లున్నాయి, వేసుకో, ఏమితోనే ఉండు
పాయింట్ అయిపోయింది. ఓకే, సో చేసిన తప్పుని ఒప్పుకుంటే అప్పుడు ఇంకా రెస్పెక్ట్ పెరుగుద్ది. తనుజకు మళ్ళీ తనుజ ఫ్యాన్స్ కూడా ఎడ్డిమెడ్డిగా ఉన్నారని నేను చెప్తాను. ఎందుకంటే తనుజ కూడా ఒప్పుకోవట్లేదుగా. ఏది చెప్పు ఒప్పుకోదు, నేనే పర్ఫెక్ట్, నేనే సూపర్, నేనే డూపర్. నీవంట ట్రై చేసిందంట, దివ్యాని మచ్చి చేసుకోవడం ట్రై చేసిందంట. ఆమె చెప్పుకునే అవకాశం కూడా నాగార్జున గారు ఇవ్వరు. మరి ఇంత దారుణం ఏంటండి బాబు? ఓ పని చేయండి నాగార్జున గారు, మీరే ఇచ్చేయండి కప్పు, అక్కడ నుండి ఇచ్చి పారదొబ్బండి. అదొకటి. తర్వాత ఇంకొక మెయిన్ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది పేరెంట్స్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా వచ్చారు కదా, కూతుళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నిజంగా చెప్పండి, ఎవరి పేరెంట్స్ అంత న్యూట్రల్గా ఉన్నారు? అంటే నేను వేరే పేరెంట్స్ని తక్కువ చేయాలని చూడట్లా, నేను తక్కువ చేస్తున్నానని మాత్రం దయచేసి అనుకోవద్దు. బట్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిడ్డలకో, వాళ్ళ తండ్రులకో, ఎవరికో వాళ్ళకి హింట్లు ఇచ్చుకోవాలని స్వార్థంగా, సెల్ఫిష్గా వాళ్ళ కంటెండర్లే గెలవాలని చెప్పి అన్ని ఇన్పుట్స్ ఇచ్చుకున్నారు కదా. వాళ్ళే గెలవాలి, నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇది చూసుకో, ఆ పాయింట్ చూసుకో. నిన్న అవినాష్ వచ్చేసి ఎవరికి, మన ఎమాన్యుల్కి పదే అరే నువ్వేరా, అదిరా, ఇదిరా, నీకెవరో పోటీ అంటే నీ తర్వాత ఈ లిస్టులో పెట్టిన వాళ్ళే నీ పోటీరా అని చెప్పి అన్ని రకాలుగా చెప్తున్నా. థ్యాంక్స్ అన్నయ్య, ఓంకార్ ప్రోగ్రామ్ లాగా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి ఎమాన్యుల్ అంటున్నాడు కదా. ఇంతమంది స్వార్థంగా పాయింట్లు చెప్పుకుంటున్నారు కదా ఎవరి కాళ్ళు వచ్చి. ఒక పాయింట్ ఎవరు గమనించలేదా? తనుజ ఫ్యాన్స్ అవ్వచ్చు, బిగ్ బాస్ చూసే వ్యూవర్స్ అవ్వచ్చు, ఎవరి ఫ్యాన్స్ అని అవ్వచ్చు, ఈ పాయింట్ గమనించలేదా? దివ్య వాళ్ళ అమ్మ వచ్చి ఏమన్నా ఒక వ్యక్తి గురించి, హౌస్లో ఉన్న ఏ వ్యక్తి గురించి అని ఒక హింట్ ఇవ్వడం చూసారా? ఆ పిల్లతో జారుతుండు, ఈ పిల్లతో జారుతుండు, లేకపోతే ఈయనతో జారుతుండు, ఆయన ఎందుకు, లేకపోతే ఈయనెందుకు, ఈ ఎమాన్యుల్ని దూరం పెట్టి ఒక్క మాట చెప్పండి. వచ్చి అందరిలో కూర్చోవాలనుకుంది, అందరితోనే స్పెండ్ చేయాలనుకుంది. ఆ విషయంలో దివ్యాన్ని పక్కకు పోవని కూడా ఉంది. అంత జెన్యున్గా మాట్లాడారు. ఎందుకంటే ఎంతకన్నా ఇప్పుడు వచ్చిన అవకాశం రావడం పోగొట్టుకుంటాడా? బయట నుండి ఒక మ్యాటర్ తీసుకొచ్చి వదలాలని చూస్తారు. కానీ ఇంకొక 25 రోజులు టైం ఉంది. 25 రోజుల్లో టైంని ఎవరైనా వాడుకోవాలనుకుంటారో ఒక హింట్ ఇచ్చి వెళ్ళాలనుకుంటారు మన వాళ్ళకి. కానీ ఒక్క హింట్ కూడా ఇవ్వాలి అమ్మ. సరే, వాళ్ళ తాతగారు వచ్చారు కదా, వాళ్ళ తాతగారు ఎంత బాగా మాట్లాడారు. అస్సలు ఏ రకంగా అసలు కంపేర్ చేస్తారు దివ్య వాళ్ళ ఫ్యామిలీతో? తనూజాకి సూట్గా క్వశ్చన్ చేస్తా. తనూజ, మీ చెల్లి వచ్చి నీకు ఎన్ని సలహాలు ఇచ్చింది? భరణి వాళ్ళ కూతురు వచ్చి నీకు ఎన్ని సలహాలు ఇచ్చింది భరణి? ఎమాన్యుల్, మిగతా వాళ్ళందరూ చెప్పండి. మీ వచ్చి అందరికీ హింట్లు ఇచ్చుకున్నారుగా. సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చి ఏముంది, తనుజతో జాగ్రత్తగా ఉండని చెప్పింది. ఇవన్నీ చెప్పండి. ఇలా అమ్మగారు వచ్చి ఎన్ని సలహాలు ఇచ్చారండి? నిజంగా చెప్పండి. ఎంత జోయిల్గా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు. భరణి గారి గురించి ఒక ఎమోషన్ చెప్తే దాన్ని కూడా చండాలంగా పోటీ చేస్తారా? చండాలంగా పోస్టులు పెడతారా? దాని మీద కొంతమంది రివ్యూలు ఇచ్చే ఎదవలు కూడా ఉన్నారు. ఏదో చెప్తున్నారు, ఏదో దానికి కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళ అమ్మ డ్రామాలు ఆడిందా? తమ్నైల్స్ తాతగారు వచ్చారన్నా ఎంత బాగా మాట్లాడారు. పెట్టండి రా తమ్నైల్స్. దివ్యం గురించి మాట్లాడండి పోను పాజిటివ్గా. ఎప్పుడన్నా తాతగారు ఎంత గొప్ప మనసు. ఎవడన్నా వచ్చినోడు నా బిడ్డ ఫస్ట్లో ఉండాలని, నేను ఇప్పుడు వచ్చి చూసిన ఏ షోలో కూడా నేను ఇలాంటి వ్యక్తులు చూడలేదండి. ఫ్యామిలీ వీక్లో ది బెస్ట్ ఫ్యామిలీ అంటే నేను దివ్య వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తా. ఎక్సలెంట్ జెన్యూన్. తాతగారు వచ్చి దివ్య పేరు పెట్టట్లేదు చూసారా? పెట్టుకుంటూ వచ్చింది చూసా. తనూజ పేరు సెకండ్ పెట్టాడంటే ఇంతకన్నా న్యూట్రల్గా ఆలోచించే ఫ్యామిలీ, అంత బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీని మీరైతే అంత నిస్వార్థంగా ఉండేవాళ్ళు ఎవరైనా చూడగలరా మీరు? తనూజకి పిలమెంట్లు ఎగిరిపోయినాయి. ఎమాన్యుల్ పేరు ఫస్ట్ పెట్టంగానే ఎమాన్యుల్ ఆశ్చర్యపోయాడు. ఏంటి తాతగారు నేను నా పేరు పెట్టాను. తనూజకి అయితే అర్థం కాల. భరణి గారిది పెట్టారు. భరణి గారి వల్ల ఈ అమ్మాయి ఆటపోతుందని కూడా గమనించి భరణి గారి ఫోటో పెట్టారు. భరణి గారి వల్ల ఇద్దరు గొడవ అవుతుంటే తనుజ బొమ్మ పెట్టారు సెకండ్ ప్లేస్లో. ఈ అమ్మాయిది లాస్ట్ ప్లేస్లో పెట్టారు. ఎంత జెన్యూన్ పీపుల్ అండి. నిజం చెప్పండి దీని గురించి చెప్పండి రా. ట్రోల్స్ చేయండి రా దీని గురించి. అవి రివ్యూ చెప్పే కొంతమంది వెధవలు ఉన్నారు. వాళ్ళు కూడా తమ్ముళ్ళు పెట్టరా దీని గురించి. పొద్దున్నెట్టే దివ్య అది పెట్టడం, పిడుగుపడింది, బొక్కబడింది, ఏదో పడింది, ఇది పెట్టు. ఇంత బాగా అంటే అన్యాయంగా రివ్యూలు చెప్పకూడదు. అలాగే అన్యాయంగా షోలో కూడా ఒక వ్యక్తిని తక్కువ చేయాలని చూడకూడదు.
మేబీ 2 వారాలు లేటుగా వచ్చిందేమో కానీ హౌస్లోకి. చాలా తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఎందుకు నేను ఫైట్ చేస్తున్నానంటే అన్యాయం చేస్తున్నారు. మరి అన్యాయంగా ఆ అమ్మాయి అంత తెలివిగా కూడా ఏవైతే రెబల్స్ గేమ్ ఆడినప్పుడు కూడా సుమన్ శెట్టి గారికి తీసుకెళ్ళి క్రెడిట్ అంతా ఇచ్చేశారు తప్ప దివ్యకు ఒక పాయింట్ అనేది చెప్పారండి నాగార్జున మీ నోట్లోంచి. నాకు అర్థం కావట్లా. ఏంటి ఆ అమ్మాయికి ఏంటి దగ్గర 40,000 మంది కాంపిటీషన్ తట్టుకొని ఫిల్టర్ అయ్యి వచ్చి అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసి అగ్ని పరీక్షలో కూడా ఫిల్టర్ అయ్యి అసలు అగ్ని పరీక్షలో ఫస్ట్ వీక్ హరీష్తో పాటుగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది దివ్య. నెంబర్ 1 ఆడింది. తెలివితేటలు ఎక్సలెంట్ స్ట్రాటజీ అద్దరిపోద్ది. స్ట్రాటజీ ఆ అమ్మాయి స్ట్రాటజీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆలోచన శక్తి బాగుంటుంది. ఎలా మాట్లాడదు ఈ గేమ్ ఆడాలంటే ఇలా చేస్తే బాగుంటుంది. అది ఒక చదరంగం ఆడినట్టే ఉంటుంది. ఆ అమ్మాయి ఆలోచన చేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ అమ్మాయి చెప్పే పాయింట్ ఏదో బాగుంది. అంత తెలివైన అమ్మాయిని మీరు తొక్కాలని చూడడం అనేది నేను గమనిస్తున్నాను. నాకు నచ్చట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటే ఏముంటుంది? అమ్మాయి చెప్పండి ఏముంటుంది ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవడం. ఇంకా తనూజ గురించి నేను మాట్లాడంటే తనూజ అందంగా ఉంటుంది, భలే ఉందో, ఫిగర్ అదిరిపోయిందని చెప్పి కాబట్టి నేను ఏదో చెప్పానని మీరు అనుకోవచ్చు. తప్పుగా ఏమనట్లా. ఆమె అందంగా ఉంది కాబట్టి ఎక్కువ నేను కూడా ఫాలో అయ్యి ఆమె గురించి పొగుడుతున్నాను, డబ్బా కొడుతున్నాను అనుకోవచ్చు. కానీ దివ్య గారు నార్మల్ ఒక సాధారణమైన మహిళలా ఉంటుంది. నేను ఎందుకంటే అన్యాయం చేస్తున్నారండి. మరి అన్యాయంగా ఆ అమ్మాయి గురించి ఎక్కడ కూడా హైలైట్ రానివ్వట్లేదు, చేయనివ్వట్లేదు. చేయండి ఏం పర్లా. ఇప్పుడు నిన్నటి వాళ్ళ తాతగారు చేసిన ఆ ఉత్తమమైన పనితో నిజంగా రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీద పెరిగింది, దివ్య మీద కూడా పెరిగిందని చెప్పాలి. మీరు ఎంతైతే ఒక వ్యక్తిని కావాలని చెప్పి తొక్కాలని చూస్తారో అంతకు 10 ఏ వ్యక్తి అయినా ఎదుగుతాడు. అదే దివ్యకి ఇక్కడ జనాల్లో కూడా ప్రేమ పెరుగుతుందని చెప్పాలి. నేను పెట్టే వీడియోల్లో ఒక్కడు కూడా కామెంట్స్ వస్తే 10 కామెంట్స్ వస్తే 2 కామెంట్స్ తనుజ గురించి ఉంటాయి. మిగతా 8 పాయింట్స్ ఖచ్చితంగా దివ్య గురించే మాట్లాడుతున్నారు. సో అంటే నేను ఉన్నది మాట్లాడాలనుకున్నాను కాబట్టి ఉన్నది మాట్లాడుతున్నాను. ఇంకో మాట దివ్య గారు అమ్మగారి విషయం. దివ్య గారు అంటున్నాను, భరణి గారు అమ్మగారు వచ్చారు కదా. భరణి గారు అమ్మగారు కాదు, అలా వైఫ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు ఖచ్చితంగా కొంత దివ్య విషయంలో ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారంటే దివ్య ఏం చేసుకుందంటే భరణిని ఎందుకో తెలీదు ఒక ఓన్ చేసుకుంది. అంటే కొంతమంది అలా కనెక్ట్ అయిపోతారండి. అంటే మనం ఆ వ్యక్తిని అనేసుకుంటాం. మరి వాళ్ళ అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఏమో తెలియదు కానీ భరణి గారిని చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా ఓన్ చేసుకొని ఈయన నా మనిషి అంటే ఫర్ సపోజు నాతో తోడ పుట్టినవాడు అవ్వచ్చు, లేకపోతే నా ఇంట్లో నాతో పాటు పుట్టినవాడు ఎవరైనా అయితే, లేదా నా ఫాదరో ఎవరైనా మనకు ఒక రకమైన అధికారం వచ్చేస్తుంది. అధికారంతో మాట్లాడుతాం, ఓన్ చేసుకొని మాట్లాడుతాం, మనకు హక్కులు ఉన్నట్టు మాట్లాడుతాం. సేమ్ డిట్టో భరణి గారి మీద ఏమి కొంచెం ఆ విధమైన ఇది తీసేసుకుంది తెలియకుండానే. ఇది వాళ్ళ కూతురికి కానీ వీళ్ళకి కూడా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. నేనేమంటానంటే ఇక్కడ పొసెసివ్గా తనుజ ఫీల్ అవ్వడం కాదు, భరణి గారి ఫ్యామిలీ పొసెసివ్గా దివ్య మీద ఫీల్ అవుతున్నారు అనేది నా ఫీలింగ్. ఈమెవరో నా కొడుకుని కమెంట్ చేస్తుందని వాళ్ళమ్మ, ఈమెవరో మా నాన్న కమెంట్ చేస్తుందని ఈవిడ, వీళ్ళందరూ ఆమెని అందుకని ఆ అమ్మాయిని దూరంగా. ఇంకోటి ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకుంటారుగా. ఇప్పుడు ఫ్యామిలీలో కూర్చున్నప్పుడు కమెంట్ ఏంటి మా అన్నయ్య మీద నేనైనా అంతే, మా అన్నయ్య మీద ఎవరైనా ముక్కు మొహం తెలియని వాళ్ళు కమెంట్ చేస్తే ఏంటి ఈవిడేంటి కామెంట్ చేస్తున్నాడు మా అన్నయ్య, ఎరా అన్నయ్య ఏంటి అడుగుతా. సేమ్ డిట్ అదే జరిగింది ఇక్కడ. వీళ్ళ ఫ్యామిలీ అంతా దివ్య ఏదైతే ఓన్ చేసుకొని మాట్లాడుతున్నా నచ్చట్లేదు వాళ్ళకి. దివ్యకు కూడా ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి నచ్చినా నచ్చపోయినా భరణి గారికి నువ్వేంటో భరణి గారికి ఆ రిలేషన్ మీద ఒక వాల్యూ ఉన్నప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా హెల్దీ రిలేషన్షిప్ మీది, చాలా రెస్పెక్ట్ ఉంది మీ మీద. మీ ఫ్యామిలీ వచ్చాక అది 10 అయిందని చెప్పాలి. మీ తాతగారు వచ్చాక మీ అమ్మగారు వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం చూడొచ్చు. వాళ్ళు తీసుకున్న మిగతా వాళ్ళ గురించి వాళ్ళు తీసుకున్న డెసిషన్ తీసిన తర్వాత దివ్య గారి మీద నిజంగా చెప్తున్నాను, ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి, చాలా రెస్పెక్టబుల్గా ఉంది అనాలి. తొందరపడి ఎప్పుడు తనూజ అనే మాట తోలలేదండి. తనూజ ఫ్యాన్స్కి నేను రిక్వెస్ట్ చేసే విషయం, తనూజని ఎప్పుడు మాట తోలలేదు. తనూజ అనే భాష రాకో భావం తెలియకో
నోరు ఒక్కొక్కసారి ఆమె అగ్రెసివ్నెస్కి డిప్రెషన్కి లోనయ్యో ఏమో నోరు అదుపు తప్పినప్పుడు అవతల వ్యక్తులు కూడా దాన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ పొసెసివ్గా ఫీల్ అయింది తనూజానే కదా దివ్య విషయంలో. ఎవరో కామెంట్ పెట్టారు తనూజ ఫ్యాన్స్ నాకు, ఏంటండి ఎప్పటి నుంచి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉంటే మధ్యలో ఈవిడొచ్చి రిలేషన్ ఎలా బ్రేక్ తీసేసుకుంటుంది అని అంటున్నారు. చూసారా, మీరు చేసే పనికి వంతపాడే మహామనులు మహారాణులు కూడా ఉన్నారని చెప్పాలి. ఇంత మేక మైండ్ మెదడు మందం గాళ్ళు ఉన్నారని నాకైతే మాత్రం ఆ కామెంట్ల ద్వారానే తెలుస్తుందని చెప్పాలి. దయచేసి మెచ్యూర్డ్గా బ్రాడ్గా లైక్ దివ్య ఫ్యామిలీ లాగా బ్రాడ్గా ఆలోచించడం అయితే తనూజ ఫ్యాన్స్ కానీ తనూజ కూడా చేసుద్దని అయితే ఆశిస్తున్నాను. ఇది ఈ ఎపిసోడ్ కంప్లీట్. నేను ఇంకా నాగబాబు గారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఫోటోలు పెట్టారు, అందరూ వాళ్ళ ఫేవరెటిజమేనండి. ఓ విషయం చెప్పండి, భరణి గారి ఫోటో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫస్ట్ పెట్టుకుందిగా, మరి దివ్య గారు తాతగారు కూడా ఏమి దగ్గర ఫస్ట్ పెట్టాలి, ఎందుకు లాస్ట్ పెట్టాడు? బీ జెన్యూన్. మరీ అన్యాయం ఇది. అవంతా క్లారిటీగా మాట్లాడుతుంటే పదే ఆ పిల్లని తక్కువ చేయాలని చూడడం బిగ్ బాస్ హౌస్కి కూడా తగదు. దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను గత 10-15 రోజులుగా చెప్తున్న విషయం, తెలుగు కంటెస్టెంట్స్కి వాల్యూ ఇవ్వండి దయచేసి. అంటే భాషా ప్రాతిపదికన వాల్యూ ఇవ్వమంటారా అని నేను అనట్లేదు. బట్ మీరు తీసుకొచ్చిన కన్నడ ఏ భాష ఇతర భాషల వాళ్ళు ఎవరైనా చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి భావం తెలియదు, భాష తెలియదు. ఇక్కడ తీసుకొచ్చి తెలుగు షోలో పెట్టేసేస్తారు. వాళ్ళేమో అర్థం చేసుకోవడానికి ఆ విలువలు తెలియవు, ఆ విలువలు తెలియవు. ఇక్కడ వచ్చి మిగతా మనుషులను తక్కువ చేస్తుంటే పిచ్చోళ్ళ అండి, నాకు అర్థం కాదు. ఇంతమంది లేరా? ఒక 20 మంది కంటెస్టెంట్స్ తెలుగులో దొరకరా మీకు? వేరే భాషలో తీసుకొచ్చి నెత్తి మీద రుద్దాలా? నిజంగా టీవీ యాక్టర్స్ని తీసుకురావాలంటే ఎంతమంది లేరండి చెప్పండి. ఈ స్క్రాబ్ని నెక్స్ట్ సీజన్ నుండి అయితే నాడు స్క్రాబ్ని తీసుకొచ్చి మా తల మీద రుద్దాలి ప్రయత్నం అయితే చేయొద్దు. మీకు ఇష్టమైతే మీ షోలో పెట్టుకోండి, లేదంటే రోజుకి శ్రీదేవి డ్రామా అని ఆ డ్రామా ఈ డ్రామా అని చాలా జరుగుతాయి. ఆ ప్రోగ్రాంలో పెట్టుకు సావండి. వంటలు చేసే కార్యక్రమం చేస్తున్నారు కదా, వాచెఫ్తో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అలాంటి ప్రోగ్రాంలు పెట్టుకోండి. కానీ ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్లు అయితే తెచ్చి జనాలు అయితే ఇబ్బంది పెట్టద్దు అనేది నా సలహా. ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.